నాకు తెలుసు తను వస్తుందని. వాళ్ళ నాన్న తీసుకుని క్షమాపణ అడగడానికి వచ్చి ఉంటుంది సిల్లీగా. రూమ్ ఇదే సార్. అదిగో పడుకోనున్నాడు. అయ్య పాప పోలీసులు. అందరూ కాస్త బయట నిలబడండి. సరే సార్. వీళ్ళెందుకు వచ్చారో ఏంటో. ఇప్పుడు చెప్పు, నిజంగా ఏం జరిగింది? ఈ చెయ్యి నరం కట్ చేసుకునేంత సమస్య ఏంటి నీకు? అయ్యో సార్, నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఫెయిలియర్ అయితే అందరూ ఇలాగే చెప్తారు. మర్యాదగా ఏం జరిగిందో చెప్పు. సార్కి కథలంటే చాలా ఇష్టం. నిలబడ్డారంటే కూర్చోండి. ఏంటిది? ప్రేమ విఫలమైతే ఆత్మహత్య, ప్రేమించి పెళ్లి చేసుకుంటే హత్య. ఐపీసీ సిఆర్పిసి కలిపి అందంగా ఒక ఎఫ్ఐఆర్ రాశాననుకో, ఊరికి వేలాడే కేసు అవుతుంది. అయ్యో, అంతే కదా సార్? ఆత్మహత్య చేసుకున్నామని పోలీసులు డైరెక్ట్ గా కేసు తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు అది చేయలేదు. కానీ ఒక 6 నెలలు పోలీస్ స్టేషన్ కి వచ్చి రోజు సంతకం పెట్టాలి. ఎందుకు సార్? 6 నెలలైనా నువ్వు ప్రాణాలతో ఉన్నావో లేదో తెలుసుకోవడానికే. అంతే కదా సార్? సిస్టరో, మొన్న ఊపిరితిత్తులు స్పాంజ్ లాంటిది అంటారు కదా, అలా అయితే మేము తాగేది స్పాంజ్ లాగేసుకుంటుందిగా, అయితే అది స్పాంజ్ సిరసేగా. రే, స్పృహ పోయింది వాడికా నీకా? కాస్త భయపెట్టి ఉంచాను, ఇంకేం సమస్య ఉండదు. సరే. మా సార్ ఎందుకు ఇలా ఉన్నారో ఏంటో. ఏంట్రా అది? ఇది ఫిలిమే సార్. ఏ సినిమాది? ఎముకలు గురించి. తమాషాలేసావో నీ ఎముకలు ఎరగొడతాను నేను.